హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై పార్ట్ 2 ఆఫ్ మేకింగ్ చికెన్ కర్రీ. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు కొంచెం లైట్ గా వాటర్ పోసుకుంటే పీస్ అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. మరి చికెన్ కర్రీలో మసాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆచి చికెన్ మసాలా అయితే యూస్ చేశాను. ఈ చికెన్ కర్రీ ఉడుకుతున్నప్పుడే నేనైతే పైన కొరియాండర్ లీవ్స్ అయితే వేసుకున్నాను. ఫైనల్ గా 1 గంట కష్టపడితే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. పీసెస్ అయితే వాటర్ లో ఉడికాయి కాబట్టి చాలా మెత్తగా ఉన్నాయి. ఈ కర్రీని వైట్ రైస్ లోనే ఏం తింటాంలే అని చెప్పి రెడీమేడ్ చపాతీలను అయితే తెచ్చుకున్నాము. ఈ చపాతీస్ కొంచెం టేస్ట్ గా ఉండాలనుకుంటే ఆయిల్ తో కాల్చకుండా నెయ్యిని తీసుకొని కాల్చుకుంటే గనక సూపర్ ఉంటాయి. రెడీమేడ్ చపాతీలు కదా, టేస్ట్ అంత బాగోవేమో అనుకున్నాం, కానీ ఇంట్లో చేసుకున్న చపాతీలానే ఉన్నాయండి. కానీ ఈ చపాతీస్ తీసుకునేటప్పుడు న్యూ స్టాకా కాదో చూసి తీసుకోండి. అండ్ ఒక సాఫ్ట్ డ్రింక్ ఉంటే బాగుండు అనిపించి ఒక లిమ్కా తెచ్చుకొని అలా గ్లాస్ లో పోసుకున్నాను. మరి నాన్ వెజ్ కర్రీస్ అంటే కన్ఫామ్ గా ఆనియన్స్ అండ్ లెమన్స్ ఉండాల్సిందే కదా. నేనైతే ఈ ఆనియన్స్ మీద లెమన్ ని స్క్వీజ్ చేసి లైట్ గా పించ్ ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. అండ్ మీకు గుర్తుందా, పార్ట్ 1 లో మీకు ఒక పీస్ చూపించి అది దాచా అని చెప్పాను. ఆ పీస్ అయితే నాకే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.